మాసంలో కంటే ఆషాఢ మాసంకు చాలా విశిష్టత ఉంటుంది. ఈ నెలలో ముహూర్తాలు ఉండవు, కానీ అమ్మవారు ప్రత్యేకమైనటువంటి పూజలు చేయడం అనేది ఈ నెలకున్న విశిష్టత. అయితే ఈ ఆషాఢ మాసంలో భద్రకాళి దేవస్థానంలో జరిగే శాకంబరి ఉత్సవాల నేపథ్యంలో ఏ విధంగా ఈ సాంప్రదాయం కొనసాగుతుంది, శాకంబరి ఉత్సవాల్లో అమ్మవారికి ఎలాంటి పూజలు చేస్తారు, ఈ శాకంబరి ఉత్సవాల నవరాత్రులకు ఉన్నటువంటి విశిష్టత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ ఇంద్రకీలాద్రి శ్రీ భద్రకాళి దేవస్థానంలో శాకంబరి ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది. అమ్మవారికి సహస్ర కలశాభిషేకంతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. అందుకు అన్నిటినీ కూడా సిద్ధం చేస్తున్నారు. సహస్ర కలశాభిషేకం చేయడంతో ఈ అభిషేకాలు చేస్తారు. ఆ తర్వాత కూడా ఈ ఉత్సవాలన్నీ కూడా జరుగుతాయి. మొత్తం 15 రోజుల పాటు కూడా ఈ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. అయితే అమ్మవారికి సంబంధించినటువంటి సహస్ర కలశాభిషేకం ఏ విధంగా నిర్వహిస్తారు, తర్వాత అంటే 26వ తారీఖు ఉత్సవాలు ప్రారంభమైన దగ్గర నుంచి కూడా అమ్మవారిని ఏ క్రమంలో దర్శనం జరిగిస్తారు అనేది కూడా తెలుసుకుందాం. ఇప్పుడు ప్రస్తుతం అయితే సహస్ర కలశాభిషేకానికి సంబంధించి కూడా సిద్ధం చేస్తున్నారు. ఇప్పుడు సహస్ర కలశాభిషేకం అనగానే అమ్మవారికి సంబంధించి ఏమేం చేస్తారు, ఎట్లా చేస్తారు? ఏ ఉత్సవాలైనా ప్రారంభించేటువంటి సమయంలో అమ్మవారికి కుంభ స్నానం అంటే కుంభాభిషేకం అంటాం మనం. కుంభాభిషేకం అంటే కుండలతోటి అమ్మవారి పైన పోసేటువంటి యొక్క ద్రవ్యములు 108 అష్టోత్తర కుండ ఘటములు, సహస్ర కలశములతోటి 15 రోజుల పాటు అమ్మవారికి జరిగే శాకంబరి ఉత్సవాలలో మరి ఇప్పుడంతా ఆషాఢ శ్రావణాలు, మనకు వర్ష ఋతువులు, విత్తులు నాటి ఉంటారు. మంచి సువృష్టి గురవాలి, అనావృష్టి కలగకూడదు, మంచి వర్షధారలను ఆ జగన్మాత కురిపించాలి అని సహస్ర కలశముల చేత అమ్మవారికి అష్టోత్తర ఘటముల చేత వివిధ రకములైన పంచామృతములు, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, శర్కర, ఇవి పంచామృతములు, ఓషధులు అంటే జాజికాయ, జాపత్రి, ఇలాచి, ఈ విధంగా ఓషధులు, అనేక మృత్తికలు అంటే మట్టి, ఇవన్నిటిని కూడా సేకరించి ఒక్కొక్క కలశములో ఒక్కొక్క విధమైన ద్రవ్యమును శాస్త్రానుసారంగా అక్కడ నవకోష్టములు అంటారు. 9 రకాల కోష్టములు ఏర్పరిచి ఒక్కొక్క కోష్టములో ఒక్కొక్క దేవతామూర్తి సంబంధించినటువంటి ఓషధులు అంటే ఇప్పుడు మనకు పంచపల్లవాలు అంటారు. రావి, మేడి, మామిడి, జువ్వి, ఈ విధంగా 5 వీటిని కూడా కషాయములుగా చేసి వాటిలో పట్టించి వాటిలో నింపి అన్ని ఓషధులను, ఈ పంచామృతములను, ఫలములను అన్నీ కూడా జలధారలతో కలిపి అమ్మవారి పైన అభిషేకించడం జరుగుతుంది. ఉత్సవాల ప్రారంభం దీంతో స్టార్ట్ అవుతున్నట్టు చెప్పుకోవచ్చా? ఇదంతా కూడా ఎంత సమయం పడుతుంది? ఇదంతా కూడా పూర్వాంగము, హోమాలు, దానికి సంబంధించినటువంటి యొక్క మంత్రములతోటి హవనము, ఇటు అన్ని స్థాపనలు, నవకోష్ట స్థాపనలు, దాదాపుగా ఇదంతా ఒక 5 గంటలు 4 గంటల ప్రక్రియ. ప్రొద్దున 6 నుంచి ప్రారంభమవుతుంది. దాదాపు 10-11 వరకు ఈ పూజా విధానం పూర్తవుతుంది. అభిషేకం కూడా మళ్ళీ, ఎందుకంటే సహస్ర కలశములు కాబట్టి సుమారు 2.5 గంటలు వాటికి కూడా సమయం పడుతుంది. రేపు మొత్తము మధ్యాహ్నం వరకు కూడా అమ్మవారి యొక్క సంబంధించిన సహస్ర ఘటాభిషేకము, ఈ కలశాభిషేకం వరకే మధ్యాహ్నం అవుతుంది. అయితే శాకంబరి ఉత్సవాల విశిష్టత ఏంటిది? అమ్మవారిని ఏ విధమైనటువంటి పూజలు చేయాలి? ఈ శాకంబరి ఉత్సవాల్లో అమ్మవారి అలంకారం ఏముంటుంది? అసలు శాకంబరి ఉత్సవాలు ఎలా ప్రారంభమయ్యాయి? ఇవన్నీ కూడా తెలుసుకుందాం. శాకంబరి ఉత్సవాలకు ఉన్నటువంటి విశిష్టత ఏంటి, ఇది తెలుసుకునే ప్రయత్నం మనతోటి భద్రకాళి ఆలయ ప్రధాన అర్చకులు చేస్తున్నారు. ఆయనతో మాట్లాడదాం. సహజంగా ఆషాఢ మాసం అంటే ముహూర్తాలు ఉండమంటారు, కానీ అమ్మవారికి మాత్రం చూస్తే అటు బోనాలు కావచ్చు, లేదా మన దగ్గర భద్రకాళి దేవస్థానంలో శాకంబరి ఉత్సవాలు నిర్వహించడం ఏంటి? అసలు ఈ ఉంటున్నటువంటి ప్రాసెస్ ఏమేంటి? ఈ ఆషాఢ మాసానికి శాకంబరి నవరాత్రులుగా ఎందుకు పేరు వచ్చింది అంటే, కొన్ని దిక్కుల వారాహి నవరాత్రులు అంటారు. దివా నకీర్తయేత్ వార్తాళి, పగలు వార్తాళి పేరును చెప్పకూడదు, కీర్తించకూడదని ఒక నిషేధ వాక్యం ఉన్నది. కేవలం రాత్రిపూటే ఆ అమ్మవారిని ఇచ్చేయాలి. అట్లాగే ఈ శాకంబరి నవరాత్రులుగా ప్రసిద్ధమయ్యాయి. ఎందుకు అంటే, తతోహమఖిలం లోకం ఆత్మదేహ సముద్భవై భరిష్యామి సురాశ్యాకైరావృష్టే ప్రాణధారకై. ఒకసారి 100 ఏళ్ల కరువు వస్తే మునులంతా అమ్మవారిని ప్రార్థించారు. ఆమె యొక్క అనుగ్రహం కలిగింది. ఆమె శరీరం నుండి
పలు విధములైన శాఖములు అన్నపానామృత ఫలములు ఆవిర్భవించి లోకంలో ఉన్న కరువును ఆ తల్లి పోడగొట్టింది. అప్పటి నుంచి ఆమెను శాకంభరి అని అన్నారు. శాకంభరీం స్తువన్ ధ్యాయం జపన్ సంపూజయన్నమన్ అక్షయ్యమశ్రుతే శీఘ్రం అన్నపానామృతం ఫలమని. ఎవరైతే శాకంభరిని ఆరాధిస్తారో, స్తుతిస్తారో, జపిస్తారో అన్నపానామృత ఫలములు అక్షయ్యంగా వస్తాయని. 1968లో 7 ఏళ్ల కరువు వచ్చింది. భూమండలం మీద ఒక్క చుక్క కూడా నీళ్లు లేవు. ఆ పరిస్థితిలో ఈ ఆలయ వంశపారంపర్య ధర్మకర్త కీర్తిశేషులు గణేష్ శాస్త్రి గారు స్థానికంగా ఉన్న పండితులందరినీ పిలిపించి చండీ సప్తశతిలో ఇట్లా ఉన్నది, ఇది ఇట్లా ఉన్నది, ఈ ఉత్సవం గుణ విశేషే ఫల విశేష అనే న్యాయం మేరకు ఈ ఉత్సవం చేయడం వల్ల ఏమైనా ఫలితం కలుగుతుందేమో ఆలోచిద్దామా అంటే తప్పకుండా అని. ఎందుకంటే శాస్త్రం చెప్పిన దాన్ని మనం ఆచరించాలి. శాకంబరిని చెప్పించమని అన్నారు కదా, అందుకోసం ఆ శాకంబరి ఆరాధన, ఆ శాకంబరి అమ్మవారి శరీరం నుండి పలు విధములైన శాఖములు ఆవిర్భవించిన సంఘటన అప్పుడు జరిపారు. వెంటనే వర్షాలు కురిశాయి, కరువు అంతా పోయింది. అప్పటి నుంచి దీనికి ప్రాధాన్యత బాగా వచ్చింది. అయితే గ్రీష్మ ఋతువులోనే జరపడానికి ఏమిటి శాకంబరి ఉత్సవం అంటే, నాట్లు జరిగి విత్తులు విత్తే సమయం ఇది. అతివృష్టి అనావృష్టిల వల్ల పంటకు నష్టం కలగకుండా సకల సస్యాభివృద్ధి జరిగి సస్యరక్షణ జరిగి లోకమంతా సుభిక్షం కావాలి, దేశం సుభిక్షం కావాలి అన్న తాత్పర్యంతో గుణ విశేషే ఫల విశేష. మనం ఉండిలో దేవుడికి ₹1 ఇస్తాం. ఎందుకు? వెంటనే అమ్మవారు ఆ పుణ్యంతో ₹1,00,000 అనుగ్రహిస్తుంది అని అదొక విధానం. శాఖలతో అలంకరించడం వల్ల పాడి పంటలకు కరువు లేకుండా ఉంటుంది. అయితే శాకాంబరి ఉత్సవాలకు సంబంధించి మామూలుగా నవరాత్రులు అంటే 9 రోజులు నిర్వహిస్తారు. ఇక్కడ శాకాంబరి ఉత్సవాలు వచ్చేసరికి 15 రోజులు నిర్వహించడం అంటే మొదట్లో ఇదే విధమైనటువంటి సాంప్రదాయం అట్లా వచ్చిందా, ఎట్లా ఈ 11 రోజుల పాటు? భాస్కర రాయల వారి సంప్రదాయంలో నవరాత్రులు పౌర్ణమి దాకా చేసే లలితా సహస్రనామ భాష్యకర్త భాస్కర రాయల వారు వారి యొక్క సంప్రదాయంలో పౌర్ణమికి ఇవి అంతం చేస్తారు. అట్లాగే జ్యోతిష్శాస్త్రం ప్రకారం మనకు 12 మాసములు సంవత్సరానికి, చైత్రం వైశాఖం ఇత్యాది. ప్రతి మాసానికి 2 పక్షములు, పక్షములకు 15 తిథులు, 15 తిథులకు పాడ్యమి విధియ తదియ. ఇట్లా పాడ్యమికి అగ్ని, విధియకు బ్రహ్మ, తదియకు గౌరి, చవితికి గణపతి, పంచమికి నాగేంద్రుడు, షష్ఠికి స్కందుడు, సప్తమికి సూర్యుడు, అష్టమికి శంకరుడు, నవమికి దుర్గ, దశమికి యముడు, ఏకాదశికి విశ్వేదేవతలు, ద్వాదశికి విష్ణువు, త్రయోదశికి మన్మధుడు, చతుర్దశికి శంకరుడు, పౌర్ణమికి చంద్రుడు, అమావాస్యకు పితృదేవతలు. అట్లాగే ఈ 2 పక్షాలు ఒక్కొక్క తిథికి ఒక. ఇట్లాగే మనకు దశమహావిద్యల్లో కాళీక్రమంగా షోడశీక్రమంగా తీసుకుంటారు. ఒక కాళీక్రమంలో ఈ 15 తిథులకు 15 కాళీ, కపాలిని, కుల్లా, కురుకుల్లా, విరోధిని, విప్రచిత్త, ఉగ్ర, ఉగ్రప్రభ, దీప్త, నీల, ఘన, బలాక, మాత్ర, ముద్రామిత. షోడశీక్రమంలో కామేశ్వరి, భగవాలిని, నిత్యక్లిన్న, భేరుండ, వన్నివాసిని, మహావజ్రేశ్వరి, శివదూతి, త్వరిత, కులసుందరి, నిత్య, నీలపతాక, విజయ, సర్వమంగళ, జ్వాలామాలిని, చిత్రాని. ఈ తిథిమండల దేవతలను ఆరాధించడం వల్ల ఆయా ప్రకృతి సమతౌల్యాన్ని దెబ్బతినకుండా ఈ దేవతానుగ్రహం పొందడానికి ఈ తిథిమండల దేవతా యాగం ఈ 15 రోజులు చేసి, కుజానాం అధిపతి సోమ, పౌర్ణమికి అధిపతి ఎవరు? చంద్రుడు. ఓషధులకు అధిపతి చంద్రుడు. కాబట్టి ఆ పౌర్ణమి నాడే ఆ అమ్మవారిని శాకంబరిగా చేస్తారు. శాకాంబరి ఉత్సవాలకు సంబంధించి కూడా అమ్మవారి కరువు కాటకాల నుంచి ఈ భూమండలాన్ని అమ్మవారు రక్షించింది కాబట్టి ఆ అమ్మవారికి ఇప్పుడు ఈ శాకాంబరి ఉత్సవాలను నిర్వహించడం అనేది సాంప్రదాయంగా వస్తుంది. అందుకే అమ్మవారికి సంబంధించి ప్రకృతి సహజంగా దొరికేటువంటి కూరగాయలతోటే అమ్మవారి అలంకారం చేయడం ఈ శాకాంబరి ఉత్సవాలకు ఉన్నటువంటి అత్యంత ప్రత్యేకమైనటువంటి విశేషం. భద్రకాళి ఆలయంలో ప్రతి ఏడాది 4 నవరాత్రులు నిర్వహిస్తారు. అందులో శాకాంబరి నవరాత్రులకు చాలా విశిష్టత ఉంటుంది. ఆ 15 రోజుల పాటు కూడా అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి మన రాష్ట్రంతో పాటు అనేక ప్రాంతాల నుంచి భక్తులు వస్తారు. ప్రస్తుతం కొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. అంటే శాకాంబరి అనగానే ఏం గుర్తుకొస్తుంది? అమ్మవారిని చూస్తే ఎలా ఉంటుంది? ఈ శాకాంబరి నవరాత్రులు ఎలా నిర్వహిస్తారు? అందరికీ ధన్యవాదాలు. శాకాంబరి అంటే అన్ని రకాల కూరగాయలతో అమ్మవారిని అలంకరణ చేస్తారు. ఆషాఢ పాడ్యమి నుండి మొదలుకొని
పౌర్ణమి వరకు 15 రోజులు రకరకాల కూరగాయలతో అమ్మవారికి అలంకరించి పౌర్ణమి రోజు చివరి రోజున ఆ కూరగాయలు ప్రసాదంగా ఇస్తారు. ఎందుకు అంటే వర్షాకాలం స్టార్ట్ అవుతుంది, వెదర్ చేంజ్ మార్పు వస్తుంది కాబట్టి మన ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలి అన్న ఒక కారణం కూడా దీంట్లో ఉంది. అందుకని శాకాంబరి అమ్మవారికి ముఖ్యంగా కూరగాయల అలంకరణే ముఖ్యము. ఆ రోజు అమ్మవారు కూరగాయల అలంకరణతోటే మనకు కనపడుతుంది. అమ్మవారు అనగానే ఎట్లా ఉంటుంది, ఆ సెంటిమెంట్ మీకు ఎట్లా ఉంటుంది? ఈ నవరాత్రులలో 4 నవరాత్రులు అవుతాయి. ఈ శాకంబరి ఈ ఆషాఢ మాసంలో జరిగేది ఎలా ఉంటుంది? వాస్తవంగా తెలంగాణలో ఈ భద్రకాళి అమ్మవారి నుంచెలే ఈ శాకాంబరి ఉత్సవం ప్రారంభమైంది. వాస్తవం చెప్పాలంటే ఒక సమయంలో ఇక్కడ కరువు వచ్చినప్పుడు సందర్భంలో ఒక పురాణ వేద ధర్మాచార్య బుక్లు స్వీకరించి ఎలా అయితే దీనికి పరిష్కారం ఉన్నప్పుడు ఈ శాకాంబరి అమ్మవారు చేయడం వల్ల ఈ ప్రాంతం వరంగల్ కాకతీయుల ఈ ప్రాంతం ఓరుగల్ పట్టణం అంతా సుభిక్షంగా ఉండి ప్రజలు అన్ని విధాల సంతోషంగా గడపాలనే ఉద్దేశంగా ఈ ప్రారంభించారు. అప్పటి నుండి ఇప్పటి వరకు అనర్గళంగా దినదిన అభివృద్ధితోని శాకాంబరి ఉత్సవం జరుగుతుంది. జనరల్గా శాకంబరి అనగానే అమ్మవారికి వచ్చే దర్శనం చేసుకోవడం కావచ్చు, ఆ మొక్కులు కావచ్చు, మిగతా రోజులకి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా, ఎట్లా ఉంటుంది? అంటే ఇప్పుడు చేసుకుంటే ఈ శాకాంబరి ఉత్సవాలల్లో చేసుకుంటే ఏంటంటే అది ఒక ఆనందం అనిపిస్తుంది. ఎందుకంటే అమ్మవారి అలంకరణ నిత్యం ఉంటుంది. బట్ ఇప్పుడు ఏంటంటే ఈ కూరగాయలతో అలంకరణ నిత్య పూజలు చేస్తుంటే ఈ వర్షాకాలము వర్షాలు సుభిక్షంగా ఉండాలి, రైతులు సుఖ సంతోషాలు ఉండాలని ఈ కార్యక్రమం మొదలుపెట్టారు. కాబట్టి స్వచ్ఛశ్యామలం కావాలని అమ్మవారిని ఈ వర్షాలు చల్లగా పడాలి, రైతులు సుభిక్షంగా ఉండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. రెగ్యులర్గా వస్తుంటారా, ఎట్లా ఉంటుంది ఆ భద్రకాళి అమ్మవారికి సంబంధించి? శుక్రవారం గుడికి వస్తున్నాను. 30 సంవత్సరాల కింద నుంచి వస్తున్నా. అసలు ఈ ఆషాఢ మాసంలో ఈ అమ్మవారి అలంకరణ కూరగాయలతో ప్రతిరోజు రోజుకో తీరు దండలేసి చేసేదండి. గురు పౌర్ణమి రోజు అంటే అమ్మవారికి ఆ రోజు ఇష్టమైన రోజు ప్రతి ఒక్క కూరగాయ మొత్తం లోకం మీద పండే కూరగాయలు ప్రతి ఒక్కటి అమ్మవారికి అలంకరణ చేసి మొత్తం పూజ చేస్తాను. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మొత్తం తెలంగాణ కాదు ప్రపంచం మొత్తం ప్రతి ఒక్క గుళ్ళే చేసుకుంటున్నారు. ఫస్ట్ 20కి ఫస్ట్కి ఒక అమ్మవారికే చేసేది విజయవాడలో చేసేదండి. ఇప్పుడు ప్రతి ఒక్క గుడిలో చేస్తున్నారు. ఇక ఆ ఒక్కరోజు అమ్మవారిని చూస్తే ఏదో శక్తి మనకు వచ్చినట్టు అనిపిస్తుంది. వర్షాకాలం కావచ్చు, సమృద్ధిగా వర్షాలు పడతాయి, ఆహార పానీయాలకు ఎటువంటి లోటు ఉండదు, కరువు కాటకాల నుంచి మొత్తం సమస్త భూమండలాన్ని కూడా అమ్మవారు కాపాడుతుంది అనే ఒక సెంటిమెంట్ తోటే ఈ శాకంబరి ఉత్సవాలను భద్రకాళి దేవస్థానంలో వైభవంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. వీడియో జర్నలిస్ట్ దర్శకత్వం కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.